ప్రకృతి సత్యాలు. ఒక ఆకు రాలుతూ చెప్పింది, ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది, ఒక రోజైనా గౌరవంగా జీవించమని. ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది, చేదును గ్రహిస్తూ మంచిని పంచమని. ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది, ఉండేది ఒక క్షణమైన ఉజ్వలంగా ఉండమని. ఒక కొవ్వొత్తి కరుగుతూ చెప్పింది, చివరి క్షణం వరకు పరులకు సహాయపడమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది, తను కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక ఏరు జలజల పారుతూ చెప్పింది, తనలాగే కష్టసుఖాల్లో చలించకుండా సాగమని. జాబిల్లి ఎలుగుతూ చెప్పింది, తనలాగే ఎదుటివారిలో ఎలుగు నింపమని. మంచి మాటలు. జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలు, బాధ్యతలు కాదు. చిన్న చిన్న ఆనందాలు, మనల్ని ఇష్టపడే వారి పట్ల కాస్త ప్రేమ, చాటివారి పట్ల కాస్త దయ, ఎవరికి హాని చేయని మనస్తత్వం. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. ఎడమ చేతి వల్ల ఉపయోగాలు. తక్కువగా వాడే చెయ్యిని ఎక్కువగా వాడండి. ఉదాహరణకు, మీకు కుడి చేతితో రాసే అలవాటు ఉంటే ఎడమ చేతితో రాయటం, బ్రష్ చేయటం అలవాటు చేసుకోండి. మొబైల్, రిమోట్, డోర్ లాంటిది ఎడమ చేతితోనే చేయండి. ఇలా చేయటం వల్ల మన మెదడులో కొత్త న్యూరల్ కనెక్షన్ ఏర్పడతాయి. దీనివల్ల ఒక బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. అంతేకాక మనపై స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ కూడా పెరుగుతుంది.